హలో యాస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ముందు ఒక వీడియో చేశాను. 200 పైన కట్ ఆఫ్ ఉన్న వాళ్ళు మీరు జెన్యూన్ అనుకుంటే నాకు ఓఎంఆర్ సెండ్ చేయండి అని చెప్పాను అనమాట. నాకు ఎంతమంది సెండ్ చేశారు, ఏంటి, అసలు ఎన్ని మార్క్స్లో ఉంది, ఒరిజినల్గా నేను క్యాలిక్యులేట్ చేశాను. అందుకే నాకు కొంచెం టైం పట్టింది వీడియోస్ చేయడానికి. ఒక 2 days టైం తీసుకున్నాను. సో అవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఎంతమంది నాకు సెండ్ చేశారు అనేది మొత్తం క్లియర్గా ఈ వీడియోలో ఒక అనాలిసిస్ ప్రకారం చెప్తాను చూడండి. నాకు పంపింది మొత్తం జస్ట్ 12 మంది అండి. మీరు నమ్ముతారో నమ్మరో, నాకు పంపించింది 12 మంది. కావాలంటే నెక్స్ట్ వీడియోలో కావాలంటే ఆ 12 మంది వాళ్ళు కొంతమంది నేమ్స్ చెప్పొద్దన్నారండి. అంటే ఆల్రెడీ కొంతమంది జాబ్స్లో ఉన్నారు, వాళ్ళు నేమ్స్ చెప్పొద్దన్నారు. అందువల్ల నేను నేమ్స్ చెప్పట్లేదు. కానీ 12 మంది జెన్యూన్గా పంపించారు. నేను అన్ని కౌంట్ చేశాను. వీళ్ళందరికీ 200 క్రాస్ అయ్యి. సార్, హైయెస్ట్ మార్క్ ఏంది జోన్స్ పరంగా చెప్పండి సార్ మీకు పంపించిన వాళ్ళలో అంటే, హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి 215 అండి. 215 టచ్ అయ్యి హైయెస్ట్ మార్క్స్ నేను కౌంట్ చేశాను. సో 215 వచ్చాయి. నెక్స్ట్ 210 వాళ్ళు ఎక్కువ ఉన్నారు. 200 ప్లస్ అంటే 1 మార్కు 2 మార్కులు ఇట్లా కొంతమంది ఉన్నారనమాట. అంటే మనం చెప్పలేము. బబ్లింగ్స్ ఏంటంటే 2 చేస్తున్నారు ఒకరు, అందువల్ల 201 అట్లా రావచ్చు. అంటే ఒకటే ఆప్షన్లో 2 చేస్తున్నారు, ఒకటే క్వశ్చన్ 2 చేస్తున్నారు. ఒక 182 పైన నీకు 201 మార్క్ ఆ విధంగా వచ్చే విధంగా ఉంది. సో నేను అన్ని జెన్యూన్గా క్యాలిక్యులేట్ చేసి అన్ని కౌంట్ చేసి మరీ చెప్తున్నాను. చాలా లో స్కోర్ ఎక్కడ తగ్గిపోయిందని, అందరికి ఎకనామిక్స్లో తగ్గిపోయిందండి. ఎకానమీ సబ్జెక్టు, ఎకానమీలో అందరు చాలా తక్కువ స్కోర్ చేశారు. అది కూడా నేను అనాలిసిస్ చేశాను. నెక్స్ట్ జోన్ పరంగా చెప్పండి సార్ మొత్తం అసలు ఎవరు ఆ 12 మందిలో ఎక్కువ అంటే జోన్ 4 అండి. 8 మంది ఉన్నారు జోన్ 4. నాకు సెండ్ చేసిన వాళ్ళల్లో 12 మందిలో 8 మంది జోన్ 4 ఉన్నారు. 3 జోన్ 3 ఉన్నారు. ఒక్కరేమో జోన్ 1 ఉన్నారు. అంతే నాకు పంపిన వాళ్ళల్లో. ఇంకా ఉండరా మిగతా వాళ్ళంటే నేను నాకు పంపించింది మాత్రమే చెప్తాను. దీనివల్ల ఒక ఐడియా వచ్చేది ఏంటంటే 230-40 చెప్పారు చూడండి. కొంతమంది కామెంట్స్ పెట్టారు నా వీడియో కింద కూడా ముందు, సార్ నా 220 వస్తున్నాయి, 225 వస్తున్నాయి. ఏది అసలు ఓఎంఆర్ పంపించలేదు, ధైర్యం చేయలేదు. అంటే వాళ్ళ ఇష్టం, నేను కాదనట్లా. బట్ నాకు ఓపెన్గా చెప్పారు కూడా కాల్ చేసి, అయినా వాళ్ళు సెండ్ చేయాల. అందువల్ల 230-40 కట్ ఆఫ్లు అనేవి అసలు అట్లా చెప్పిన వాళ్ళు దానికి నమ్మినారంటే మీరు నిజంగానే ఆలోచించుకోండి. నేనేం అటువంటి ఏం చెప్పను, మీరు ఆలోచించుకోండి, ఓకేనా? సో 220కి అటు ఇటుగా ఉన్నారండి. 200 నుంచి 220 మార్కులు కొంచెం మంది ఉంటారు. నేను అనాలిసిస్ చేసిన విధంగానే ఉంటుంది కట్ ఆఫ్స్ కూడా. సో దీన్ని బట్టి ఒక ఐడియా వస్తుంది మనకి. అందరూ తక్కువ స్కోర్ చేసింది ఎకానమీ అండి, ఎక్కువ స్కోర్ చేసింది హిస్టరీ. నేను అది కూడా కౌంట్ చేశాను. చాలామంది బాగా స్కోర్ చేశారు హిస్టరీలో, చాలా తక్కువ స్కోర్ చేసింది ఎకానమీలో. సో ఎకానమీలో 50 మార్కులు కూడా టచ్ కావట్లేదు ఎవరికి. అంటే 75లో 50 కూడా టచ్ కావట్లేదు, 40 కూడా రాలే కొంతమంది ఆ 200 వాళ్ళు కూడా. సో వాళ్ళ స్కోర్ అంతా ఎక్కడ లాగేశారంటే ఫస్ట్ పేపర్లో లాగేశారండి స్కోర్ అంతా. అందువల్ల ఫస్ట్ పేపర్ లాగడం వల్ల వాళ్ళకి సెకండ్ పేపర్ ఏంటంటే 110 కూడా క్రాస్ అయ్యి ఉన్నాయి ఫస్ట్ పేపర్లో నా పంపించిన వాళ్ళు. సెకండ్ పేపర్లో 90లు, నెక్స్ట్ 85లు అట్లా టచ్ అయ్యి ఉన్నారు కొంతమంది 95 కూడా వెళ్ళున్నారు సెకండ్ పేపర్లో. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే 200 పైన చాలా తక్కువ మంది ఉన్నారని నాకు ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలామంది చూస్తారు నా వీడియోస్. కొన్ని వీడియోస్ అయితే 20Kలు ఉన్నాయి, కొన్ని 10Kలు ఉన్నాయి. సీరియస్ యాస్పిరెంట్స్ గ్రూప్ ఇది ఛానల్ ఇది కూడా. సో ఫేక్కి ఆస్కారం లేదు అని చెప్పేసి నేను ఆ విధంగా పెట్టాను అనమాట. ఓకే, ఈ 12 మంది కాక ఎవరన్నా ఇంకా పెట్టని వాళ్ళు ఎవరన్నా ఉంటే పెట్టండి, చూద్దాం, జస్ట్ చూద్దాం. మీ యొక్క ఇంట్రెస్టే. మళ్ళీ సరే మేము మీకు పెట్టాలని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. పెట్టండి, పెట్టకపోండి మీ ఇష్టం, నేనేం కాదనట్లా. బట్ మీరు జెన్యూన్ అయితే మీరు పెట్టండి, అంతే కదా, దాంట్లో ఏముంది చెప్పండి. సో మీ యొక్క ఓఎంఆర్స్ మీరు జెన్యూన్ అయితే పెట్టండి, లేకపోతే లేదు, మీ యొక్క ఓన్ ఇంట్రెస్ట్. బట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలి స్టూడెంట్స్కి జెన్యూన్గా. కాబట్టి అందరిలాగా ఫేక్గా నేను చెప్పట్లా అండి. శాంపిల్ సైజు జెన్యూన్గా చెప్పాలని ఫిక్స్ అయ్యి ఉన్నా, అందుకనే ఓఎంఆర్స్ అడుగుతున్నా. ఈసారి ఓఎంఆర్స్ 180 పైన ఉన్న వాళ్ళు 180-200 ఎంతమంది ఉన్నారో నాకు పెట్టండి జెన్యూన్గా. 180 నుంచి 200. సో నేను అది కూడా కౌంట్ చేసి క్యాలిక్యులేట్ చేసి ఒక వీడియో చేస్తాను. ఎందుకు సార్ అంటే స్టూడెంట్స్లో అందరూ భ్రమ తీసుకొచ్చేస్తున్నారు. 230 కట్ ఆఫ్, 240 కట్ ఆఫ్ అని చెప్పి పాపం వాళ్ళని మిస్గైడ్ చేస్తున్నారు. నేను జెన్యూన్గా తీసుకురావాలనే తీసుకొచ్చిన ఈ యొక్క ఐడియా అనమాట. ఓకే ఫ్రెండ్స్, అయితే నా నెంబర్కి అందరికి తెలుసు కదా. ఈ నెంబర్కి 180-200 ఉన్న వాళ్ళు ఇప్పుడు ఓఎంఆర్ పెట్టండి. ఆల్రెడీ 200 పైన వచ్చిన వాళ్ళు, నా పెట్టిన వాళ్ళు 12 మంది కాక ఎవరైనా ఉంటే నా యొక్క సబ్స్క్రైబర్స్ లేదా నా ఛానల్ చూసేవాళ్ళు వాళ్ళు పెట్టవచ్చు. ఓకేనా? అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.